సార్ లోకేష్ గారి పాదయాత్ర ఏ పరిస్థితిలో ఆపారో జనాలకి తెలుసు. ఆ రోజున రిమాండ్కి తీసుకున్న దగ్గర నుంచి కూడా సుమారు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో పెట్టి ఈరోజు చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పిచ్చింది. మీరు ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేయలేదు, ఎందుకు ఆయన రిమాండ్లో ఉంచాలి అని చెప్పి అడిగిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మరోసారి లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రజలు ఎలాంటి స్పందన ఉండే అవకాశం ఉందంటారు? మంచి స్పందనే ఉంటుంది. ఇక మరి మంచోడిని అరెస్ట్ చేశారు కదా, సాక్ష్యాధారాలు లేవు అని అడుగుతున్నారు కదా కోర్టులు అన్నీ కూడా. అయినా సరే ఆయన ముఖ్యంగా మాకు మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటున్నాడు. సో ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసి ఉంటే లేదా అవినీతి చేసి ఉంటే ఆయన విడుదలై వచ్చేటప్పుడు అన్ని గంటల పాటు ప్రజలు రోడ్ల మీద నిరీక్షించేవాళ్ళు సార్. ఎందుకు ఉంటారు? ఎవరు ఉండరు కదండి. ఇప్పుడు ఆయన తప్పు చేస్తుంటే అధికారంలోకి వచ్చిన రోజే చెయ్యాల. ఆఖరికి వచ్చి ఆయన జనాభాలోకి వెళ్ళేటప్పుడు పట్టుకున్నారు కదా ఎన్నికలకు ముందు. మరి ఓ పక్క ఇసుక కుంభకోణం గురించి కానీ, లేకపోతే మద్యపానం మీద కానీ, లేదా ప్రాజెక్టుల విధ్వంసం కానీ మన చేతకంతనాన్ని ప్రజల్లో చూపిస్తున్నాడని చెప్పి ఏం న్యాయం? అది అన్యాయమే. అది అన్యాయమే, అందరికీ తెలుసు. ఇవాళ తెలిస్తే ఈ వాలంటీర్ వచ్చి ఇగో ఈ అబ్బాయి తెలుగుదేశం చేస్తున్నాడంటే ఏడ పథకాలు తీసేస్తాడని ఎవడ కాడే బయటపడకుండా ఉండారు. చిత్తుగా పడతారు. ఆ జనసేనను తెలుగుదేశం కలిసి ఇద్దరు మొత్తం బూడి చేస్తారు. గతంలో కూడా ఎప్పుడు లేదు కదా సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇరు పార్టీలు వాళ్ళ పార్టీలను వాళ్ళు గౌరవించుకునే వాళ్ళు, లేదా వాళ్ళ రాజకీయ పరంగా ఉండేటువంటి ఇవి వాళ్ళు చూసుకునేవాళ్ళు. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించడం, లేకపోతే కక్ష పెట్టుకుని చేయడం ఏమి లేవు. అప్పుడు ఏమి లేవు, ఇప్పుడు నేర్చుకున్నారు. అది ఇప్పుడు ఆయన పెడితే వచ్చేటప్పుడు ఆయన పెడతాడు. ఇప్పటికైనా ప్రజల్లో ఉంది కదా స్పందన. ఇప్పుడు బయటపడ్డారనుకో ఇదే, ఇప్పుడు బయటపడితే నాకు ఏ పథకం పోయిద్దో, ఏ కార్డు తీసేస్తాడు అని భయం. ఎవడ కార్డు ఎంతసేపు ప్రజలకు డబ్బే ముఖ్యం అంటారు సార్. డబ్బు తప్ప అదే మరి కొంతమందికి అంతే. ఇప్పుడు అందరూ కాదు, కొంతమందికి వాళ్ళకి ఇస్తాడు. దాని గురించి ఏం బాధపడక్కర్లేదు. మనకు కావాల్సింది సుఖమైంది, మంచిది ప్రభుత్వం కావాలి. ఇట్లాంటి దొంగ ప్రభుత్వం ఎందుకు? ఇట్లాంటి దొంగలే నడవటానికి కూడా దారి లేకుండా చేసి అంత పీక్ తింటున్నాడు. నిన్న ఒక మంత్రి అంటున్నాడు, ఆయన మీ పథకాలు ఆపేస్తే రోడ్లు పోతాము, మరి ఆపేయమంటారా అని అడుగుతున్నాడు ఒక మంత్రి. కొడాలి నాని కాదు, ఆయన అటు రాయలసీమ మంత్రి. మరి ఆయన అడుగుతున్నాడు, పథకాలు ఆపేయమంటారా, మీకు రోడ్లు వస్తాయి అంటున్నాడు. ఎవరు సొమ్మని? మన సొమ్మే మనకిస్తున్నాడు. అదేనండి, మన సొమ్మే మనకి వెనక్కిస్తున్నాడు. మళ్ళీ దానికి ఆశపడతా తెలియట్లా. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బొచ్చు ఛార్జీలు పెరిగినాయి. ఇవన్నీ మన డబ్బులే. అయితే ఆయన ఒకసారి 2 ఏళ్ళు ఇస్తున్నాడు, ఇన్ని రోజు ఇంతని కాచేస్తున్నారు. ఎవరి కాళ్ళే. క్వార్టర్ 50 రూపాయలు 200 అమ్ముతున్నారు. క్వార్టర్ 50 రూపాయలు 200 అమ్ముతున్నాడు. అది లెక్క ఇట్లా పిచ్చిలని జోడుకులు మా వాళ్ళు. అబ్బో జగన్ గారు డబ్బులు ఇస్తున్నాడు అంతే. అంటే డబ్బులు ఇస్తున్నా కూడా ఈ రోజున లక్షల కోట్ల అప్పులు చేసి తీసుకొచ్చి రేపు పొద్దున అదంతా మేమేం తీరుతున్నాం ఏందంటున్నారు. అయ్యా ఈ లోకజ్ఞానం లేనివే మా ప్రజలు ఏమంటున్నారంటే మేము తీరుతున్నామా, ఆయన ఇస్తున్నాడు. కనీసం పక్క రాష్ట్రం ఉంది. కేసీఆర్ గారు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు, మీకు సింగిల్ రోడ్ అయితే ఏపీ, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, మీకు కరెంట్ లేకపోతే ఏపీ, మరి ఇంత బాగా విమర్శించి అంటే చాలా వివరంగా కూడా చెప్తున్నాడు. అందుకనేనంటే ఈసారి కేసీఆర్కి బండ ఎత్తున్నారా, మన కేసీఆర్కి బండ పడిపోతున్నాడు. అందుకే మనల్ని విమర్శించాడు కాబట్టి ఆడికి బండ పడిపోతుంది. ఎన్నికల ముందు రైతు బంధు ఏదో డబ్బులు వచ్చినాయి, ఇదిగో రేపొద్దున మీరు 8 గంటలకు మీరు టిఫిన్లు ఛాయలు తాగేటప్పటికల్లా మీకు టింగ్ అని హరీష్ రావు గారు అవన్నీ ఆయన మంచి పథకాలే చేశాడు, ఆయన కాదంటలా. కాకపోతే మా ముఖ్యమంత్రి గారు సావాసం చేయటానికి ఆయన ఓడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన సావాసం చేయబట్టే ఆయన ఓడిపోతున్నాడు ఈసారి. మరి వాళ్ళే విమర్శిస్తున్నారు కదా, నిజంగా మీరు సావాసం చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతగానోడని విమర్శిస్తున్నారు. ఇప్పుడు విమర్శించిన ఇసుక కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చాడంట. మరి రాత్రి ఈటీవీలో న్యూస్లో విన్నాం. మరి ఆ కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చాడంట. మరి తిట్టినా సరే ఎవరు ఏదైనా మన రాజశేఖర రెడ్డి గారికి కుమారుడు కేసీఆర్ గారు ఒక తాడే. అది 2024లో వీళ్ళిద్దరికైతే మా హీరోకి పడిపోద్ది, ఆ హీరోకి ఆడ పడిపోద్ది ఈసారి. అంతవరకు ఏం మనం చెప్పలేము. అంటే
కనీసం డెవలప్మెంట్ లేకుండా నేను డబ్బులు పంచుతున్నాను. దోసుకుంటున్నాడు అంతే, జనాన్ని దోసుకొని మనకేందో అద్దాలు చూపిస్తున్నాడు. ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. మరి రైతులకి రైతు బంధు పథకాలంటే మరి ఇంతవరకు ఆ డబ్బులు కూడా పడలేదు అంటున్నారు. బట్టలు నొక్కుతాం అంతవరకే.